శ్రీనివాసరావు దాళవా పంటకి పొలం దున్నుకుంటున్నాడు. గోపాలంగాడు పారతో మన్ను పెకిలిస్తూ శారద గురించే చెప్తున్నాడు. శ్రీ మాట్లాడడం లేదు. బండరాయి మీద కూర్చుని వేరుశనక్కాయలు నములుతూ రాధ ఊ కొడుతోంది. రావు బండరాముడితో పాటు వచ్చాడు. బాబోయ్, పంచాయతీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అని కేకేసింది రాధ. శ్రీ గొడ్లను విప్పి నీడను కట్టమని గోపాలంతో చెప్పి పొలం గట్టు మీదకొచ్చాడు. రావు అల్లుని చూస్తూ కాసేపు నిలబడ్డాడు. శ్రీ, నేను నువ్వు పొలానికి అన్నం తీసుకొచ్చినప్పుడు నిన్ను నేనొక మాట అన్నాను, జ్ఞాపకముందా? శ్రీ చిరునవ్వు నవ్వాడు. సిగ్గుపడకు, చెప్పు. బావకు సిగ్గా? నోనో బాబాయ్, దాన్ని కాశీకి వెళ్లకుండానే విడిచిపెట్టేశాడు అంది రాధ వేరుశనక్కాయలు నోట్లో వేసుకుంటూ. ఎండను పడొచ్చారు, కాస్తంత మజ్జిగ తీసుకుంటారా అన్నాడు శ్రీ. అవసరం లేదు, ముందు చెప్పు, ఏంటన్నాను? బావకు మతిమరుపు జాస్తి, నేను చెప్పనా బాబాయ్? పెట్టమారివాడివి అని బిరుదిచ్చారు పద్మశ్రీలాగా అంది రాధ. ఆ ఆ మాటనిప్పుడు నేను ఉపసంహరించుకున్నాను. అదేం అన్నాడు శ్రీ వ్యంగ్యంగా. పెట్టమారి వాళ్ళకు కూడా నిన్ను చూసి సిగ్గేస్తుంది. అబ్బా, ఈ విషయం కనిపెట్టడానికి ఎందరూ పెట్టమారి వాళ్లను వాకప్ చేశారు బాబాయ్. రాధా, కాస్తంత నోరు మూసుకుంటావా? అలాగే బావా, కానీ బాబాయ్ ఆ మాట ఎందుకన్నారో చెప్పని. ఎందుకు అంది రాధ. ఎందుకా? ఆ అమ్మాయిని ఇతని చేతుల్లో పెట్టానా? భర్తగా సర్వాధికారాలు వచ్చాయి ఈయనకు. అదుపాజ్ఞంలో ఉంచుకోగలడు అనుకున్నాను, కానీ అది పొలానికెళ్ళి కోతలు కోస్తూ ఉంటే అన్నం వండి పొలానికి తెస్తాడా ఇతగాడు? ఈవేళది అలగా జనాన్ని వెంటేసుకుని నా ఇంటి మీదకి దాడి చేస్తుంది. ఊళ్ళో వాళ్ళు ఎంత లేవుడి చేస్తున్నారో తెలుసా? నా భార్య ఇలా చేస్తే ఏం చేసి ఉండేవాణ్ణో తెలుసా? తెలీదు బాబాయ్, చెప్పు అంది రాధ. 4 వడ్డించి ఇలాంటి మొగరాయినటయ్యా కంటావ్ అని దాని పుట్టింటికి తగలేసి ఉండేవాణ్ణి. బావ కూడా అలానే చెయ్యాలంటారా అంది రాధ శ్రీవైపు తిరిగి. అయితే నువ్వు కూడా ఇలాంటి మొగరాయినటయ్యా కంటావ్ అని అక్కను బాబాయ్ ఇంటికి తరిమే బావా. శ్రీకి కోపం రాలేదు, చిరునవ్వు నవ్వాడు. అయితే సరే, మీరే తీసుకెళ్ళి ఆమెకు బుద్ధి చెప్పి పంపించండి అన్నాడు శ్రీ. అది చేతగాకే కదయ్యా నేను నీ దగ్గరకొచ్చింది. శ్రీ, అది అల్లారు ముద్దుగా పెరిగిందయ్యా. ఆప్తుడు అని నీ చేతుల్లో పెట్టాను. అది కాస్త మొండిది నాలానే. పంతం ఎందుకు పట్టిందో తెలీదు. ఇలా పరువుని రచ్చకీడిస్తే నాతో పాటు నువ్వు కూడా అపహాస్యాల పాలవుతావు కదా. ఎందుకు దానలా పేట్రేగనిస్తావు అని శ్రీ దగ్గరగా వచ్చి అనునయంగా అన్నాడు. బండరాముడు మధ్యలో కలిగించుకున్నాడు. నా పెళ్ళామే అట్టాంటి పనిచేసుంటే నువ్వేం చేస్తావోయ్ అని రాధవ్వాడి దగ్గరకొచ్చింది. ఏ కీలు కాకీలు ఇరిచేసి కైమా చేసేసి ఉండేవాణ్ణి. ఈ సలహా కూడా బాగానే ఉంది, పాటించమంటావా బాబాయ్? ఛీ వెధవా, ఇలాంటి బోడి సలహాలు ఇవ్వడానికట్రా నిన్ను వెంటరమ్మంది, పోయిక్కడి నుంచి అని అరిచాడు రావు. బండరాముడు పొలంలోకి పోయి గోపాలం ఎదురుగా కూలబడ్డాడు. ఒరే రాముడు, రాముడు ఆగరోయ్, నీతో పనుంది అంటూ రాధవ్వాడి వెనక పడింది. అల్లుడు, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? పెళ్ళయి ఎంతకాలమైంది కదా, అమ్మాయికి ఇంకా వేవిళ్ళవి ఏం రాలేదా? శ్రీ నవ్వాడు. అటు మీ వంశంలో గాని ఇటు మా వంశంలో గాని ఒక సంతానమే కలగడం ఆచారం కదా. వస్తాడు, కాస్త అటు ఇటులో వస్తాడు మా వంశోద్ధారకుడు. చూడు బాబు, మీ అత్తగారికిక సంతాన ప్రాప్తి లేదు. శారదొక్కతే నా ఆస్తికంతకీ వారసురాలు. నేను ఎవరిని దత్తత చేసుకోను. అంటే నా ఆస్తంతా మీ ఇద్దరిదే కదా. అలాంటిది ఆ వేళ శారద ఆట్టూటంటూ నగలు నట్ట నా మొఖాన పడేసి ఎలా వెళ్ళిపోయిందో. అసలు అదెందుకలా చేసిందంటావు? మీ ఇంట్లో 20 ఏళ్లు పెరిగిన అమ్మాయి గురించి 6 నెలలు పరిచయమున్న నన్నడితే నేనేం చెప్పగలను అన్నాడు శ్రీ. రావు లా పాయింట్కి దొరకకుండా, ఆ 20 ఏళ్ల మమకారం వల్లనేనయ్యా. అది ఆ వాళ్ళ ఏం చేస్తున్నా, అందరిలో ఎదిరించిపోయినా, ఈవాళ నాన్న ఇంటి మీదకి దాడి చేసినా, పొలాల్లో పడి నా పొరుగు మర్యాదల్ని ఊచకోత కోస్తున్నా మాట్లాడలేకపోతున్నాను. 6 నెలల పరిచయంలో నీకంత మమకారం ఉండకపోవచ్చు. నువ్వు కాస్త కఠినంగా చెప్పి దాన్ని అదుపులో ఉంచరాదు? లాభం లేదండి. 20 ఏళ్ల పరిచయం గల మిమ్మల్నే ఆమె ఎదిరించి ఎదురు తిరుగుతోంది. 6 నెలల పరిచయం ఉన్న నేను అడ్డగిస్తే ఇంకేమన్నా ఉందా అని చెంప తడుముకున్నాడు. అయితే ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావన్నమాట. నేనా? అవును, నువ్వే ఈ అలగా జనానికి నాయకుడివి. నన్ను ఎదిరించే వాళ్ళంతా నీ కాప్తులు. దాన్ని కూడా నువ్వే ఎగదోసి నా మీదకి ఉసుగొలిపావు. నా వేలితో నాకన్నే పొడుస్తున్నావు. ఇంత పగడ్బందీగా వ్యవహారాన్ని చక్కబెట్టావు. అల్లుడివైపోయావు గాని లేకపోతే నిన్ను నిన్ను శ్రీ రావు దగ్గరగా వచ్చాడు.
మీరు పొరపాటు పడుతున్నారు. మీకు నాకు ఉన్న తగువు మీరు ఊహించుకుందే. ఒకవేళ భేదాభిప్రాయం ఉంటే అది సాంఘికమైంది. సాంఘికమైన గొడవని సంసార పక్షంలో అది మీ అమ్మాయి ద్వారా తీర్చుకునేటంత బలహీనుణ్ణి కాను. ఆహా! అంత బలవంతుడు అన్నమాట. సరే, నీకున్న బలం ఎంతటిదో చూపించు. నాకున్నది నేను చూపిస్తాను అని రావు వెనక్కి తిరిగాడు. ఎదురుగా శారద టిఫిన్ క్యారియర్ పట్టుకునొచ్చింది. కామందు ఫణిభూషణ్ రావు గారు ఏదో బెదిరిస్తున్నట్లున్నారు. నాకు బెదిరింపులు చేతకావు. చేతనైంది చేతల్లో చూపిస్తా. అంతవరకు రానివ్వకండి. అంటే కూనీ చేస్తారా? అంది శారద. శారద అని వారించాడు శ్రీ. మీరూరుకోండి. నా మీద ఈయనకేంటి అధికారం? నేను కోతలకెళ్తాను, ఇళ్ళకి డ్యాన్సులు చేస్తాను. అభ్యంతరం ఏమన్నా పెడితే మీరు పెట్టాలి గాని ఈయనెవరు? అంటూ శ్రీ దగ్గరికొచ్చి రండి అంటూ టిఫిన్ క్యారియర్ విప్పింది. రావు టిఫిన్ క్యారియర్ వైపు శారద వైపు చూస్తూ ఉన్నాడు. ఇవాళ కూరలు లేవు, ఆవకాయ మాత్రమే తెచ్చాను అంది శారద శ్రీకి అన్నం వడ్డిస్తూ. శ్రీ శారద వైపు చిరునవ్వుతో చూశాడు. రావు అన్నం వైపు ఆవకాయ వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని మనసు కరిగింది. పంచభక్ష పరమాణాలు తినాల్సిన కూతురు ఆవకాయతో కాలం వెళ్ళబుచ్చుతుందా? ఇంత దరిద్ర్యాన్ని అనుభవిస్తోందా? అది చెప్పుకోలేక తనని బాధించాలని ఇలా ప్రవర్తిస్తోందా? శ్రీకి ఏం తక్కువ లేదే. 10 ఎకరాలు పండిస్తున్నాడు. వచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడు? కూతురికి సరైన చీరలు కూడా కొనడం లేదా? రావు పొలం గట్టు మీదున్న బండరాయి మీద సాలోచనగా కూలబడ్డాడు. మీరు భోంచేశారా? అన్నాడు శ్రీ రావుని చూస్తూ. దరిద్రులందరికీ ధర్మం చేసి చేసి మీకిదో అలవాటైపోయింది. ఎవరు కనిపించినా భోంచేశారా అని అడగడం. మాట్లాడకుండా తినకూడదు అంది శారద. నేను దరిద్రుణ్ణా అని రావు ఒంటికాల మీద లేచాడు. మిమ్మల్ని ఎవరన్నారు ఫణిభూషణ్ రావు గారు? మా ఆయన ధర్మబుద్ధిని వారిస్తున్నాను. ధర్మబుద్ధి అని రావు బలంగా నేల మీద తన్ని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసిన రాధ బాబాయ్ బాబాయ్ వచ్చిన పని అయిపోయిందా అని అరిచింది. రావు ఏం సమాధానం చెప్పకుండా పోవడంతో రాధ శారదను చూసి అక్కోయ్ అనుకుంటూ వచ్చింది. ఆయన్నెందుకు శారద అలా ఏడిపిస్తావ్ అన్నాడు శ్రీ. మీకనవసరం, అది మా కుటుంబ విషయం. ఏంటక్కోయ్ మీ కుటుంబ విషయం? నువ్వే కదా అంటున్నావు బాబాయ్తో నీకెలాంటి సంబంధము ఇహ లేదని అంది రాధ. అంటే ఈయనెవరు వీలెత్తి చూపడానికి? చంపేశావు. ఆయన నీ ప్రాణేశ్వరుడక్క, మర్చిపోయావా? శారద చప్పున లేచిపోయింది. ప్రాణేశ్వరుడు అని అసహ్యంగా ముఖం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రావు కబురందుకుని సీతారామయ్య పడుతూ లేస్తూ అతనింటికి వెళ్ళాడు. సీతారామయ్యకు రావు 100 రూపాయలిచ్చాడు. ఇవాళ వారం కూలీ ఇస్తావుగా, ఈ 100 ఆ తలతిక్కదానికి కూలీగా ఇవ్వు అన్నాడు రావు. తలతిక్కదెవరు బాబుగారు అన్నాడు సీతారామయ్య అర్థం కాక. అలా తలతిక్కగా చెప్తే ఆయనకేమర్థమవుతుంది అనుకుంటూ జానకం వచ్చింది. ఇదిగో ఈ 2 చీరలు మీరిచ్చినట్టే దానికివ్వండి అని 2 పట్టు చీరలు అందించింది. రావు చీరలు లాగేసుకున్నాడు. తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంత ఖరీదైన చీరలను చూసిందంటే ముఖానేసి కొడుతుంది. 100 రూపాయలు వారం దినాల కూలి అంటే నమ్ముతుందా? ఎందుకు నమ్మదు? దానికి ఏదన్నా డబ్బుల విషయం తెలిస్తేగా. సీతారామయ్య దాంతో చెప్పు, బుద్ధిగా మంచి తిండి తినమను, హార్లిక్స్ పళ్ళు కొనుక్కోమను. బుద్ధిగా ప్రవర్తిస్తే వచ్చే వారం 150 ఇస్తాను. మీ తెలివి అంతకంటే తెల్లారినట్టుంది. ఇంకెప్పుడు అది కోతలకు రాకుండా ఉంటే వారం వారం ఇంటికి 200 పంపిస్తానని చెప్పండి అంది జానకమ్మ. నీ తెలివి మరింత అఘోరించినట్టుందే. ఇంట్లో కూర్చోమని ధర్మానికి డబ్బిస్తే అది తీసుకుంటుందటే. మరో 4 రోజులు పంచేని ఒళ్ళు తీట తగ్గగానే అదే ఇంటి పట్టునుంటుంది. ఆహా, ఇంకా 4 రోజులు దాన్ని ఎండలో పడి కోతలు కొయ్యమంటారా? నా తల్లి వారం రోజులకే తోటకూర కాడలా వంగిపోయింది. మరొక రోజు అది కోతలకొచ్చిందా? అది కాదు, నేను ఊరేసుకుని చేస్తాను అంది జానకమ్మ ఉక్రోషంగా. దాని ఒళ్ళు హోనమైపోతుందని కనికరమే గాని మొగుడు పరువు పోతుందని నీకు చేమకుట్టినట్టేనా లేదన్నమాట. పరువు పరువు అలా జపం చేస్తూనే దాన్ని మధ్యలో గోతులు దింపారు అని సీతారామయ్య వైపు తిరిగి మీరెళ్ళండి, ఏం చెప్పకుండా అందరికీ వారం కూలి ఇస్తున్నట్టే దానికి ఈ 100 గప్చిప్గా ఇవ్వండి అంది. సీతారామయ్య అలానే గప్చిప్గా 100 రూపాయల నోటు మడతపెట్టి పొలం దగ్గర శారద చేతిలో పెట్టాడు. శారద నోటు చూసి పొరపాటున ఇచ్చారేమో అనుకుని ఇదేంటి బాబాయ్ 100 రూపాయలు ఇచ్చారు అంది. అదంతేనమ్మా అన్నాడు సీతారామయ్య. మరి వాళ్ళందరికీ 14 చొప్పునిచ్చారు. సమాధానం చెప్పలేని సీతారామయ్య అదంతే ఇదంతేనమ్మా అన్నాడు. ఏదంతే?
వాళ్ళకిచ్చినట్టే నాకు 14 ఇవ్వండి. అమ్మా, ఇది అమ్మ నాన్నగారు నీకివ్వమనిచ్చారమ్మా అని పుసుక్కున నిజం చెప్పేశాడు సీతారామయ్య. వాళ్ళిమ్మంటే మీరు తగుదునమ్మని తెచ్చారా? కూతురు కష్టపడుతోందని కనికరించి ఇంత డబ్బు వారం కూలీగా ఇచ్చారే, వీళ్ళు ఒక తల్లి కన్నబిడ్డలే, వాళ్ళకి మాత్రం వద్దా? వెళ్ళి చెప్పండి, అందరికీ తలా 100 ఇమ్మని అంది శారద. ఇక్కడ డబ్బులు చెట్టేం లేదని వెళ్ళి చెప్పు అని అరిచాడు రావు ఇంట్లో సీతారామయ్యతో. ఉంది, ఆ చెట్టు వేసింది వీళ్లే, వాళ్ళేసిన చెట్టుకాయల్ని వాళ్ళకివ్వడానికి ఈయన గుణిపిస్తాడు దేనికి అంది శారద పొలంలో. దానికి జీవశాస్త్రం ఏం తెలుసు? చెట్టుకి విత్తనం వేసింది నేను, భూమి నాది, నీరు నాది, ఎడ్లు నావి, నాగలి నాది. 2 చెమట బొట్టు రాల్చినంతలో చెట్టు వాళ్ళదైపోతుందా? హిస్టరీ చదివింది, హిస్టీరియా తెచ్చుకోవద్దని దాంతో చెప్పు అని అరిచాడు రావు. సీతారామయ్య చిత్తం అంటూ పొలానికి పరుగు తీశాడు. ఇదే ఆయన ఆఖరు మాట, వెళ్ళి అడిగిరండి అంది శారద. అవును 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 అని ఖచ్చితంగా అన్నానని వెళ్ళి చెప్పు అని అరిచాడు రావు. సరే అయితే, రేపటి నుంచి వీళ్ళెవరూ పనిలోకి రారు, సమ్మె చేస్తారని చెప్పండి. అవశ్యం చేయమను, ఎంతవరకు ప్రపంచంలో ఏ సమ్మె గెలిచిందో ఒకసారి తెలుసుకోమను అన్నాడు రావు. ఇది అలాంటి సమ్మె కాదు, గెలుస్తుంది, గెలిచి తీరుతుంది, ఇవాళ నుంచే సమ్మె మొదలు అని అరిచింది శారద. అని వెళ్ళి చెప్పమంటావా అమ్మా అన్నాడు సీతారామయ్య. అవసరం లేదు అని శారద కూలీలందరినీ తనింటికి తీసుకుని వెళ్ళింది. కూలీలందరినీ ఇంటికి తీసుకెళ్లి ఒక ప్రణాళిక తయారు చేసింది శారద. రేపటి నుంచి అంతా పొలం దగ్గరకు వెళ్ళాలి, పని మాత్రం చేయకూడదు. బయట నుంచి కూలీలను రప్పిస్తే వాళ్ళందరినీ నచ్చజెప్పి పంపించేయాలి. ఆడ మగ భేదం లేకుండా వ్యవసాయ కూలీలందరికీ రోజుకి 10 రూపాయలు కూలి ఇవ్వాలి. రోజుకి 8 గంటలే పని, ప్రతి ఆదివారం సెలవు, కూలీల ఉద్యోగాలు పర్మనెంట్ చెయ్యాలి. ఇలా 20 క్లాజులు పెట్టి నోటీసు తయారు చేసింది శారద. అది చదివి కూలీలకు వినిపిస్తూ ఉండగా రాదొచ్చింది. అంతా బాగానే ఉందమ్మగారు, రేపటికి మా తిండి మాట ఏంటి అంది ఒకరితి. పొస్తులుండండి, గాంధీగారు, పొట్టి శ్రీరాములు గారు అన్నేసి రోజులు పొస్తులుండలేదు అంది రాధ. అయ్యి బాబోయ్, పొస్తులే అంది కడుపుతో ఉన్న ఒక ఆమె. ఒక రోజుకి ఏం కాదులే అంది శారద. ఒక రోజులో సమ్మె గెలుస్తుందేటమ్మగారు అంది మంగ. గెలవాలే అంది రాధ. గెలిచేటంతవరకు విశ్రమించరాదు. అంతా ముఖాలు చూసుకున్నారు, ఇది జరిగే పనేనా అన్నట్టు. 300 ఏళ్లు ఈ జమీందారీ పద్ధతికి బలైపోయారు. 3 రోజులు లేదా 30 రోజులు పట్టుదలతో పని సాధిద్దాం అంది శారద. అవును, ఎంతకాలమన్నా మనం పట్టుదలతో పొస్తులుండి పని సాధిద్దాం అంది గంగ. నీకేటే, పానకాలరావు బాబు నెలకింత పడేస్తారు, కూలికి రాకపోయినా నీకు గుడుసుద్ది, మాకెట్టా అని చెప్పింది పార్వతి. నీకు మాత్రం ఆ కృష్ణమూర్తి బాబు లేడా, ఏడాదికి సరిపడా భత్యం ఇవ్వడం లేదా అంది గంగ ఉక్రోషంగా. రాధ శరత్ దగ్గరికి వచ్చింది. అక్కోయ్, వీళ్ళ సీక్రెట్లన్నీ చెప్పేసుకుంటున్నారు, కాసేపు ఊరుకో, ఇంకా ఎలా తేల్తారో చూద్దాం అంది రాధ. ష్ అంటూ శారద అందర్నీ వారించింది. ఛీ, వెధవ దెబ్బలాట్లు మీరును, మీకు డబ్బేగా కావాల్సింది, నేనిస్తానర్రా, మీరు ఎంతకాలం సమ్మెలో పాల్గొంటే అంతకాలమును. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావక్క అంది రాధ. ఏం, ఫణిభూషణరావు ఆస్తి నాది కాదా, దాని మీద కేసు వేసి వీళ్ళకిస్తాను. బేష్, ప్రొసీడ్ అని రాధ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. ఆ వేళకి సమావేశం వాయిదా పడింది. శ్రీనివాసరావు ఇంటికి రాత్రి 8 గంటలకొచ్చాడు. శారద వంట చేసి సిద్ధంగా ఉంచింది. శ్రీ స్నానం చేసి భోజనాన్ని కూర్చున్నాడు. భోజనం అయ్యాక శారద అడిగింది. ఏమండి, మీకు లేబర్ యాక్ట్ గురించి తెలుసా? పొలంలో గోపాలం ద్వారా సమ్మె సంగతి తెలుసుకునున్న శ్రీ ఎందుకు అన్నాడు ఏం తెలియనట్టు. రేపటి నుంచి వ్యవసాయ కూలీలు సమ్మె చేస్తున్నారు, న్యాయ శాసనానికి విరుద్ధమైందైతే మరో దారి చూడాలి అంది. నా గదిలో కొన్ని పుస్తకాలున్నాయి, చూడు. శారద అతని గదిలోకి వెళ్ళింది. గది నిండా బీరువాలు, అందులో రకరకాల పుస్తకాలు. ఫిజిక్సు, కెమిస్ట్రీ, ఎకనామిక్సు, సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ గాక నాటకాలు, నవలలు, కవితలు, ఆత్మకథలు, ఒకటేంటి రకరకాల పుస్తకాలు, ఇంగ్లీషు, తెలుగువి ఉన్నాయి. శారద ఆశ్చర్యపోతూ ఒక పుస్తకం తీసింది. అది ఫ్రెంచ్ పుస్తకం, అర్థం కాలేదు. ఈయనకు ఫ్రెంచ్ భాష కూడా తెలుసా అనుకుంది. ఒకవైపున శ్రీనాథన్ నవలలు కనిపించాయి. తను చదవని 2 కొత్త నవలలు కనిపించాయి. ఆవేదన, నివేదన పుస్తకాలు తీసింది. వాటితో పాటు బయటకొచ్చింది. కనిపించాయా అన్నాడు శ్రీ. శారద క్షణం నిశ్శబ్దం తర్వాత
చాలా పుస్తకాలున్నాయి. అవన్నీ ఎవరివి అంది. కొన్నాను. చదివారా? "ఉమ్." శారద అతని దగ్గరగా వచ్చింది. మీరెంతవరకు చదువుకున్నారు? ఇంతవరకు అంటూ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇంకా చదువుతున్నాను జీవితాన్ని. అది కాదు, మీకు ఏ ఏ భాషలొచ్చు? శ్రీ నుంచి జ్ఞా వరకు. ఫ్రెంచ్, ఊసుబోక నేర్చుకున్నాను. నాతో ఎప్పుడూ చెప్పలేదేం? ఎందుకు చెప్పడం? నేనింత గొప్పవాణ్ణని నిన్ను నమ్మించడానికా? నమ్మకమో, అపనమ్మకమో ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను. చెప్తే ఏం చేసేదానివి? అది మీకనవసరం. ఇంత విజ్ఞానాన్ని మీలో ఉంచుకొని ఎందుకు పనికిరాని రైతుల పొలాల్లో పడి మామూలు మనిషిలా కష్టపడతారా? నువ్వు బిఏ చదివావు. ఇవాళ నువ్వు కష్టపడుతున్నావుగా పొలాల్లో. నా మాట వేరు. ఏంటా వేరు? నా తలకాయ్ అని పుస్తకాలు రెండు చికాగ్గా విసిరికొట్టి గదిలోకి పోయి ఏడుస్తుంది. కాసేపయ్యాక ఏమనుకుందో కళ్ళు తుడుచుకుని మళ్ళీ శ్రీ దగ్గరకొచ్చింది. రేపట్నుంచి సమ్మె చేస్తున్నాం. ఇందులో మా తప్పేమన్నా ఉందా? అంది మెల్లగా. నీకెలా అనిపిస్తోంది? లేదని అనిపిస్తోంది. అయితే చెయ్యి. మీరు నాయకత్వం వహిస్తారా? నా నాయకత్వం దేనికి? మీరంతా కలిసికట్టుగా న్యాయమని తోచింది అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకులే కదా. అంతేనా మీ సలహా? రేపు పోలీసులొస్తే అరెస్టు చేస్తారని భయమా? కాదు. అంత భయముంటే సమ్మెందుకు చేయడం? సమ్మె నేను కావాలని చేయడం లేదు. నాన్న పంతం చూశాక పట్టుదల హెచ్చింది. నాది తప్పని మీకనిపిస్తే చెప్పండి, మానేస్తాను. ఒప్పంటే నాకు నైతిక బలం వస్తుంది. అరెస్ట్ అయినా భయపడ్ను. జైలు శిక్ష పడినా జంకను. శ్రీ ఆమె చెయ్యి తట్టాడు చిరునవ్వుతో. మొట్టమొదటిసారిగా తగిలిన పురుష స్పర్శ ఆమె ఒళ్ళు జలదరించింది. అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. శ్రీ అదే చిరునవ్వుతో ఆమె దృష్టి నుంచి తప్పించుకుని దుప్పటి తలగడా తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. శారద నిట్టూర్పు విడిచి శ్రీ వైపే చూస్తూ పడక కుర్చీలో కూలబడింది. వ్యవసాయ కూలీలు సమ్మె మొదలుపెట్టారు. 3 రోజులైంది. ఆ జిల్లా మొత్తానికే మూతుబరైన ఫణిభూషణరావు సొంత కూతురే ఈ సమ్మె జరిపిస్తోందని తెలియగానే ఈ చోద్యం చూడ్డానికి పక్క వాళ్ళ నుంచి జనం బళ్ళు కట్టించుకుని రాసాగారు. ఒక అందమైన అమ్మాయి, నాజూకుల నవలామణి, సుకుమారాల తనులత మధ్య ఈ సత్యాగ్రహాన్ని, సహకార నిరాకరణోద్యమాన్ని సాగిస్తోందని తెలిసి సెలవుల్లో ఇళ్లకొచ్చిన విద్యార్థులు సైకిళ్ల మీద, బస్సుల్లోనూ ఆ ఊరికి రాసాగారు. నిన్న మొన్నటి వరకు శారద కూడా స్టూడెంటే అని తెలిసి ఎక్స్ స్టూడెంట్స్ కూడా పొరుగున బోలో స్వతంత్ర భారత్కి జై అనుకుంటూ వచ్చి పడ్డారు. వాళ్ళు కూడా కొన్ని శిబిరాలు పొలం గట్ల మీద వేశారు. దేశ భవిష్యత్తు మన విద్యార్థుల భుజ స్కంధాల మీద ఉంది. మనమే ఈనాడు వెనకాడితే ఈ పెద్దలు మనకి భవిష్యత్ అనేది లేకుండా చేసి పారేస్తారు. మన శారద గారు ఇవాళ ఈ సత్యాగ్రహం ప్రారంభించారంటే అది మన విద్యార్థి లోకానికే గర్వకారణం అని ఒక విద్యార్థి నాయకుడు లెక్చర్ దంచాడు. విద్యార్థుల్ని చూడగానే శారదకు మళ్ళీ కాలేజీ దినాలు గుర్తొచ్చాయి. ఈ సమ్మెను ఎలాగైనా జయప్రదం చేయాలని వాళ్లతో చెప్పింది. విద్యార్థులు పొలోమంటూ రోడ్డు మీద పడ్డారు. బస్సుల్ని ఆపేశారు. వెళ్లే చిన్న కార్ల నుంచి చందాలు వసూలు చేశారు. రైలు బళ్లను ఆపాలనుకున్నారు గాని ఆ ఊరికి దగ్గరగా ఎక్కడా రైల్వే వాళ్ళు స్టేషన్ కట్టలేదు. ఇది అన్యాయం అనిపించింది కొందరు విద్యార్థులకు. మొదటి రోజున ఇది మా కుటుంబ సమస్య అన్నాడు రావు. రెండో నాడు ఈ సమ్మె పక్క పొలాలకు కూడా పాకడంతో గ్రామ సమస్య అన్నాడు. కానీ మూడో నాడు విద్యార్థులు రంగంలోకి దూకడంతో అది రాష్ట్ర సమస్య అయిపోయింది. పత్రికలు సంపాదకీయాలు రాశాయి. చూడవే నీ కూతురు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో మగ్గిపోతున్నాను. అది 10 దినాలై దీనిలోకి దూకి ఎంత పేరు సంపాదించేసిందో. నా పొరుగుని పొలంలోనే కాకుండా పత్రికల్లో కూడా ఎలా ఎక్కించేసిందో చూడు దాని ఫోటో అని పత్రిక భార్య ముందు విసిరేశాడు. ఇక్కడిలా ఉండగా ఊళ్ళో కోలాగాళ్ళందరూ అంటే కోటీశ్వరులు, లక్షాధికారులు మరో చోట రహస్యంగా సమావేశం జరిపారు. ఈ సమ్మె జయప్రదమైతే మనకి మిగిలేది చెప్ప జోలి అని ఏడ్చారు కూగాళ్ళు. కూలీలకు రోజుకు 10 రూపాయలు కూలి ఇస్తే మేం మట్టిగొట్టుకుపోతాం అని కిందపడి శోకాలు పెట్టారు లాగాళ్ళు. సమ్మె 4వ నాటికి ధర్నాలుగా మారింది. ఇదంతా చూసిన గోపాలరత్నం శ్రీనివాసరావుని మందలించాడు. ఏంట్రా ఇదంతా? చూస్తున్నావుగా అని శ్రీ సౌమ్యంగా సమాధానమిచ్చాడు. చూస్తున్నానులే. ఆ అమ్మాయి అలా ఊరు మీద పడి మగరాయిళ్లా సమ్మెలు చేస్తూ ఉంటే నువ్వు మందలించలేవు? ఎందుకు మందలించడం? పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులున్నాయని అక్క నిరూపిస్తోంది. నిరూపించి నీ నాన్న అంది రాధ. ఆవిడ నిరూపిస్తుందే.
కానీ మన పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఏం కాను అని అరిచాడు గోపాలరత్నం. మన పరువు మర్యాదలు నాలుగోళ్ల మధ్యనే నలిగిపోవడం ఇష్టం లేక అక్క పొలాల్లో పేరు ప్రతిష్టల్ని ప్రతిష్ఠిస్తోంది. దాంతో మనకి బావకి కూడా ఎంత పేరు. పేపర్లో అక్క ఫోటో కూడా పడింది అంది రాధ. ఫోటోలు చూసి మురిసిపోతున్నావట్రా అన్నాడు శ్రీతో గోపాలరత్నం. ఎందుకు మురవడ నాన్న, భార్యకు పేరొస్తే తనకు కూడా పేరేగా. చిచ్చి, నువ్వింత అసమర్థుడు అనుకోలేదురా. వెళ్ళి ఆ పిల్ల రెక్క పట్టుకుని ఇంట్లోకి లాక్కొచ్చి కాళ్ళు చేతులు కట్టిపడే. శ్రీనివాసరావు నిట్టూర్పు విడిచి చిరునవ్వు నవ్వాడు. ఆ పని చేయడానికి నాకు హక్కు లేదు మామయ్య. ఏం, ఎందుకు లేదు? నీ భార్యని అదుపులో పెట్టడం నీ బాధ్యత కాదట్రా. నీకు తెలీదు మావయ్య, నన్ను క్షమించు అని శ్రీ చరచరా బయటికి వెళ్ళిపోయాడు. సమ్మె 5వ నాటికి మరీ ఉధృతం కావడంతో రావు కిందకి దిగొచ్చాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నాడు. శారద, మంగ, గంగ, పార్వతి బయలుదేరారు. విద్యార్థి నాయకుడు కూడా వస్తానని పట్టుబట్టాడు. అతన్ని తీసుకువెళ్లారు. అధికార పక్షం నుంచి రావు, జానకమ్మ, బండరాముడు వచ్చారు. రాధ అంతకు ముందే అక్కడికి చేరింది. శారద చూపించిన ఒక్కొక్క కోరికే చర్చకొచ్చింది. రోజుకి 8 గంటలే పని అంది. ఓకే అన్నాడు రావు. కూలీలను పర్మనెంట్ చెయ్యాలి అంది శారద. అది చెప్పలేనన్నాడు రావు. పోనీ చెయ్యండి, ప్రతి ఏడాది మనకి కోతలకి కూలీలు కావాలి కదా అంది జానకమ్మ. దానిలో ఉన్న చిక్కులు నీకేం తెలిసే? వాళ్ళని పనిలోంచి తొలగించలేం, బోనస్లు ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఎన్ని గొడవలు. ఈ విషయాలు శారదకు గాని కూలీలకు గాని తెలీదు. అలా అండంతో అవి కూడా కావాలని పట్టుబట్టింది. అరిచి చచ్చిన ఇవ్వను, మాట మాత్రంగా కూలీలను పర్మనెంట్ చేస్తాను కావాలంటే అన్నాడు రావు. కాసేపు వాద ప్రతివాదాలు. చివరకు శారద సరే అంది. రోజు కూలి 10 రూపాయలు అంది మంగ. 2 పావలా అన్నాడు రావు. పోనీ 9 అంది శారద. 2 రూపాయల 30 పైసలు అన్నాడు రావు. 8 అంది శారద. 2.40. 7.5 అంది శారద. అంటే నెలకి 225. చచ్చినా ఒప్పుకోను. రూపాయి ధర ఇప్పుడు ఎంతుంది, మీకు లాభాలెంత అని వివరాలు చెప్పింది శారద. ఎకరానికి 20 బస్తాల ధాన్యం పండుతోంది మీకు. తోలుకు తీసుకున్న వాళ్ళకి సగం ఇచ్చేస్తే ఎకరాకి 10 బస్తాలు మీకు. అంటే ఎకరాకి సాలుకి 400 రూపాయలు. ఈ లెక్కన మీ 790 ఎకరాలకి మీ ఆదాయం 790 ఇంటూ 400 అంటే 3,16,000. అంటే నెలకి 26,000. ఇంత రాబడున్న మీరు వీళ్ళకి నెలకి 200 ఇవ్వడానికి ఏడుస్తారా అంది శారద. ఇంత చకచక లెక్కలు చెప్పిన శారదను చూసి రాధ చకితురాలైంది. నువ్వు హిస్టరీ చదివావు కదా, లెక్కలింత గబగబా ఎలా చెప్పగలిగావక్క అంది. బట్టి పట్టుకొచ్చింది, నువ్వు మధ్యలో మాట్లాడుకో అని వారించాడు రావు. శారద వైపు తిరిగి, అయితే నా వాదన వినండి. మనిషికి 200 చొప్పున 200 కూలీలకు నెలకి 200 ఇంటూ 200 అంటే 40,000 ఇవ్వాలి. నా ఆదాయం నెలకి 26,000 అన్నావు. మీకు నేను 40,000 ఇవ్వాలి. అంటే నెలకి నేను 14,000 నష్టపోతున్నానన్నమాట. ఇది న్యాయమా అన్నాడు రావు. అంటే నష్టం మీద జమీందారులు భూముల్ని సేద్యం చేయించుకుంటున్నారా అంది రాధ. మరి ఏడాదికిన్ని కొత్త పొలాల్ని ఎలా కొంటున్నారు బాబాయ్? శారద ఉక్రోషంగా అంది. ఇదేం వాదన? మీరు సంవత్సరం పొడుగునా వీళ్ళకి జీతాలు ఇవ్వరు. ఉడుపులు, కోతలు, కుప్పనూర్పిడి మొత్తం ఈ ఏడాదిలో 1, 2 నెలలేగా వీళ్ళకి జీతాలిచ్చేది. అంటే 40,000 ఏడాదికి మీ ఖర్చు. 3,16,000 మీ సంవత్సర ఆదాయంతో 40,000 పోగా మీకు ఏడాదికి నికరంగా మిగిలేది 2,76,000. ఇప్పుడు చెప్పండి, మీకు నష్టమా లాభమా? ఈ లెక్కన ఈ 10 ఏళ్లలో మీరు దాదాపు 27 లక్షలు ఆర్జించుండాలి. వీళ్ల కష్టాన్ని కరెన్సీగా మార్చి వీళ్ల బ్రతుకుల్ని మీ ఇనపెట్టిలో పెట్టుకుంటున్నారు అంది శారద. రావు తలగొక్కున్నాడు. వాదించు బాబాయ్, అక్కడ ప్రతిపక్షం గెలిచేటట్టుంది అంది రాధ ఎగదోస్తూ. రావుకి చటుకున ఓ ఆలోచనొచ్చింది. అవును, నేను డబ్బు గడిస్తున్నాను. నా తదనంతరం ఆ ఆస్తంతా నీది కాదా? నీకోసమే కదా ఈ డబ్బుని గడిస్తున్నాను. నాకు ఆ డబ్బు అవసరం లేదు అంది శారద. పకపకా నవ్వాడు రావు. విన్నారా, తనకింత డబ్బు అవసరం లేదట. ఇది మీరు నమ్మగలరా? మిమ్మల్ని మూర్ఖులు చేసి ఈ నాటకం మీ చేత ఆడిస్తోంది. మీరు గొర్రెల మందలా సమ్మి చేస్తున్నారు. మిమ్మల్ని ఎప్పటినుంచే లోబరుచుకుని నా ఆస్తి వచ్చాక మిమ్మల్ని కీలుబొమ్మలు చేసి ఆడిస్తుంది. అంతా శారద వైపు చూశారు. అలాగా, ఆ ఆస్తంతా నాదే అంటున్నారుగా, ఇప్పుడే ఇవ్వండి. మీ ఎదురుగానే గ్రామంలోని దరిద్రులందరికీ 10,000 చొప్పున పంచిపెట్టకపోతే ఇక్కడే నన్ను కాల్చి పారేయండి అని శారద ఊర్ధస్వరంతో అరిచి లేచింది. ఆ లేవడంలో ఆమె పైట తొలగింది. అందులో నుంచి మంగళసూత్రాలు కనిపించాయి.
మంగళసూత్రాల్ని చూసి విద్యార్థి నాయకుడు నీరు కారిపోయాడు. ఇప్పుడే వస్తానని బయటికి పోయి మరిక రాలేదు. సరే, 7 రూపాయలు కూలి ఇస్తాను అన్నాడు కోపంగా. గట్టిగా మాట్లాడితే ఈ పిచ్చిది నిజంగా తన ఆస్తినంతటినీ నిజంగానే పంచిచ్చేస్తుందని. అంతా జేజే ద్వానాలు చేశారు. జానకమ్మ ఇవేం పట్టించుకోకుండా పళ్ళు, పలహారాలు, పాలు తెప్పించిచ్చింది. పుట్టింటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టనని శపథం చేశావే, మరిదేంటో అన్నాడు రావు దెప్పుతూ. అక్క ఇక్కడికి మీ కూతురుగా రాలేదు బాబాయ్, వాళ్లకు ప్రతినిధిగా వచ్చింది. ప్రతినిధుల్ని సత్కరించడం మీ విధి అంది రాధ. శారద పొక్కున నవ్వింది. రావు ఇక అక్కడ ఉండలేక చరచరా లోపలికి పోయాడు.